హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోమల డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మనం ప్రీవియస్ వీడియోలో చూసేసాం కదా ప్యాకింగ్, అలాగే ట్రావెలింగ్ టు పాండిచ్చేరి అండ్ అరుణాచలం. సో ఆ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. మేము వచ్చేసి ఇక్కడ మెట్రో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. టైం వచ్చేసి అరౌండ్ 11 o'clock అలా అయిపోయింది. సో లాస్ట్ మెట్రో అనమాట. మేముండే ఏరియా వచ్చేసి నాచారం అనమాట. సో మాకు నియరెస్ట్ మెట్రో స్టేషన్ ఏముందంటే ఈ హబ్సిగూడ మెట్రో స్టేషనే అనమాట. సో హబ్సిగూడ నుండి మేము ఇప్పుడు జేఎన్టీయూకి అయితే వెళ్ళాలన్నమాట. సో అక్కడ అందరం కలిపి స్టార్ట్ అవుదామని చెప్పి అనుకున్నాము. ఇక్కడ వచ్చేసి మా బాబు అయితే ఫస్ట్ టైం మెట్రో ఎక్కబోతున్నాడు అనమాట. సో వాడు కొంచెం ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాడు అండ్ ఇక్కడ అడుగుతున్నాడు అనమాట ఎప్పుడు వస్తుంది మెట్రో అని చెప్పి. సో మేము వచ్చేపాటికి కొంచెం 10 minutes అలా డిలే ఉందన్నమాట. సో అందుకోసం అడుగుతున్నాడు అనమాట, ఇంకా రావట్లేదు ఏంటి అని చెప్పి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో వచ్చేస్తుంది అనమాట మెట్రో అయితే. సో మెట్రో ఎక్కేసాము. హబ్సిగూడ మెట్రో స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయి మధ్యలో ఇంటర్చేంజ్ అవ్వాలి కదా అమీర్పేట్ దగ్గర. సో అమీర్పేట్లో ఇంటర్చేంజ్ అయ్యి ఫైనల్గా అయితే మేము జేఎన్టీయూ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట. సో మేము జేఎన్టీయూ మెట్రో స్టేషన్ రీచ్ అయ్యేపాటికి అరౌండ్ 12 o'clock అలా అయిపోయింది టైం అయితే. సో ఇక్కడ నుంచి మేము అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. సో అక్కడ నుంచే కదా స్టార్ట్ అయ్యేది జర్నీ అనేది. సో అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి క్యాబ్ అయితే బుక్ చేసుకుంటున్నాము. బట్ క్యాబ్స్ 12 అయిపోయింది కదా, బుక్ అవ్వట్లేదు చాలా ఫాస్ట్గా అయితే. సో వెయిట్ చేసాము కొంచెం 5 to 10 minutes. ఆ తర్వాత క్యాబ్ అయితే బుక్ చేసేసుకుని ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఫైనల్లీ మేమైతే అన్నయ్య వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాం అనమాట. సో అక్కడ నుంచి అందరం కలిసి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. సో మేము వెళ్ళబోతుంది ఈ ట్రిప్కి 4 families కలిసి వెళ్ళబోతున్నాం అనమాట. సో 2 carsలో వెళ్ళబోతున్నాము. 2 families ఒక కార్లో అండ్ 2 families ఇంకొక కార్లో అనమాట. సో అందరం ఒకేసారి స్టార్ట్ అయ్యాము. మేము వచ్చేసి జేఎన్టీయూ నుంచి మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి కొండాపూర్ టు గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగ్ రోడ్. సో ఔటర్ రింగ్ రోడ్ దిగిన తర్వాత మనకి కర్నూలు హైవే ఉంటుంది అనమాట. సో ఆ హైవే ఎక్కేసాము. సో మేము స్టార్ట్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది అండ్ బట్ నైటే కాబట్టి ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది. అండ్ కర్నూలు దగ్గర ఒక టీ బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాను అనమాట. సో మధ్యలో అయితే నాకు నిద్ర వచ్చేసింది, ఇంకా నిద్రపోయాను. లేచేసరికి ఇంకా ఎర్లీ మార్నింగ్ 6 అలా అయిపోయింది. ఇంకా మా వాళ్ళు అయితే చాలామంది నిద్రపోతున్నారనమాట. అరౌండ్ 8:30 to 9 మధ్యలో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఆగామన్నమాట. ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వైభవ్ రెస్టారెంట్లో చేసామన్నమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే యావరేజ్గా అనిపించింది. బట్ ఇక్కడ సీనరీ అయితే భలే అనిపించింది, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. గ్రీనరీ కూడా చాలా బాగా అనిపించింది. ఇక్కడే ఇంకా బ్రష్ అది చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట. మేము అరుణాచలం రీచ్ అయ్యేపాటికి ఈవినింగ్ 4 అలా అయిపోయింది అనమాట. మధ్యలో అయితే ఇంకా లంచ్ అయితే ఏం చేయలేదు, కొంచెం బ్రేక్ఫాస్ట్ హెవీగానే చేసాము. సో అండ్ మధ్యలో చాలా జంక్ తిన్నామన్నమాట, లైక్ బాదం పాలు ఇంకా లేస్ ఇలాంటివన్నీ తినేసాము. సో ఆకలి వేయలేదన్నమాట. సో పిల్లల్ని అడిగినా కూడా వద్దు అన్నారు. అరుణాచలం అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో ఇక్కడ నుంచి మేము రూమ్కి అయితే వెళ్ళాలి. సో ఫ్రెష్ అయ్యి అప్పుడు దర్శనానికి వెళ్దాం అనుకున్నాము. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఇదే అరుణాచలం కొండ అనమాట. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. దర్శనానికి వెళ్ళే ముందర ఇంకా ఫ్రెష్ అయిపోవాలి కదా. సో ఫ్రెష్ అవ్వడానికి మేమైతే ప్రీవియస్గానే రూమ్స్ బుక్ చేసుకున్నాం అనమాట. సో మేము తీసుకున్న హోటల్ వచ్చేసి విజయ బాలాజీ మహల్ అనమాట. సో ఇది అరుణాచలం టెంపుల్కి కొంచెం దగ్గరలోనే ఉందన్నమాట. సో ఇక్కడైతే రూమ్స్ అయితే తీసేసుకున్నాము. సో లగేజ్ అది ముందల ఇంకా దించుకుని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో రూమ్ కూడా మీకు చూపిస్తాను మేము తీసుకున్న రూమ్ ఎలా ఉందా అని చెప్పేసి. హోటల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఇలాగ వినాయకుడి విగ్రహం అయితే ఉందన్నమాట. సో అక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే మన రూమ్స్ అనమాట. సో మేము తీసుకున్న రూమ్స్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లోనే తీసుకున్నాము. 4 rooms బుక్ చేసుకున్నాం అనమాట. సో మేమైతే 1 night స్టే చేసామన్నమాట రూమ్లో అయితే. అండ్ ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా దర్శనానికి వెళ్ళిపోవాలన్నమాట. సో లగేజ్ అంతా లోపలికి పెట్టుకుంటున్నాము రూమ్ లోపలికి.
సో ఇదే అనమాట మా రూమ్స్ వచ్చేసి. సో లైన్గా 4 రూమ్స్ అయితే ఇచ్చేశారు. సో మాది వచ్చేసి ఈ రూమ్ అనమాట. ఇదే మన రూము. పదండి లోపలికి అయితే వెళ్ళిపోదాము. మేము వచ్చేసి 4 రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము. 4 రూమ్స్ సింగిల్ బెడ్రూమ్సే అనమాట. అండ్ మనకి లోపల అయితే చాలా స్పేషియస్గా ఉన్నాయి రూమ్స్. అండ్ మనకు అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు, లైక్ గీజర్, ఏసీ, అలాగే డ్రెస్సింగ్ టేబుల్, నెక్స్ట్ టీవీ యూనిట్ కూడా ఉందన్నమాట. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది రూమ్ అయితే. అండ్ చాలా నీట్గా పెట్టారు రూమ్ కూడా. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా కెటిల్, హాట్ వాటర్ అట్లా బాయిల్ చేసుకోవడానికి కూడా ఉంది. బెడ్కి బ్యాక్ సైడ్ ఉన్న వాల్కి అయితే ఈ పికాక్ ఫోటో ఫ్రేమ్ పెట్టారు. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మనకి ఈ బెడ్ ఆపోజిట్లోనే మనకి డ్రెస్సింగ్ టేబుల్ అలాగే టీవీ కూడా ఇచ్చేసారు. అండ్ దీని పక్కన అయితే మనకి ఇలాగా కబోర్డ్స్ అలాగే వాష్రూమ్ కూడా ఇచ్చారనమాట. స్టే అయితే ఇక్కడే అనమాట. సో రూమ్ అయితే బాగా నచ్చింది నాకు. అండ్ మేమైతే ఇంకా దర్శనానికి టైం అయిపోతుంది, ఇంకా ఫ్రెష్ అయ్యి మేము దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోవాలి. సో ఇక్కడ మనకి పక్కన ఫౌంటైన్లా ఉందన్నమాట. సో ఫౌంటైన్ పక్కన మనకి ఫంక్షన్ హాల్లా కూడా ఉందన్నమాట. ఏదైనా ఫంక్షన్స్ చేసుకున్నా మనకి స్పేషియస్గానే ఉంది హాల్. అండ్ చాలా బాగా అనిపించింది హాల్ కూడా. ఒకసారి మీరు కూడా చూడండి. అండ్ అంతే అండి ఈ వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.